బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ వచ్చేసింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ముందుగా పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఆగారు. పవన్ కళ్యాణ్, ఏవయ్యా నీ గేమ్ ఎలా ఉంది అని అనగానే, ఏమైంది సార్ అంటే, ఏది ఏమైనప్పటికీ ఈ వారం నీ గేమ్ చాలా బాగా ఆడావు. సో కానీ గేమ్ పరంగా ఓకే గానీ నువ్వు సంచలకంగా ఫెయిర్ అనుకుంటున్నావా, నీ నిర్ణయం అన్ఫెయిర్ అనుకుంటున్నావా అంటే, లేదు సార్ నేను ఫెయిర్ అనే అనుకుంటున్నాను అంటే, సరే ఎందుకు ఫెయిర్ అనేది చెప్పు నాకు రీజన్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున నిలదీశారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ అన్నాడు, సార్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఏ టవర్ అయినా సరే నిటారుగా ఉండాలి. సో నాకు సంజన గారు టవర్ నిటారుగా ఉంది, సుమన్ అన్న టవర్ అయితే కొంచెం పక్కకు ఉంది. సో అందుకే నేను ఆ డెసిషన్ తీసుకొని నిటారుగా ఉన్న సంజన గారికే ఇచ్చాను సార్ అంటూ చెప్పడంతో, మరి నువ్వు రూల్స్ ముందే చెప్పాలి కదా, మరి ముందు నువ్వు ఏ రూల్స్ చెప్పకుండా మామూలుగా టాస్క్ ఆడేసిన తర్వాత అలా ఎలా నువ్వు ఈ రూలే పెట్టి ఎలా చేస్తావంటూ నాగార్జున నిలదీశారు. దీనికి తను, అది కాదు సార్ నేను రూల్ ఏమీ పెట్టుకోలేదు, కానీ నిజానికి చెప్పాలి అంటే గనక వాస్తవానికి టవర్ అనేది నిటారుగా ఉంటుంది కదా అంటే, అప్పుడు నువ్వు ఏం డెసిషన్ తీసుకోవాలి, సుమన్ అన్న ఏదైతే పెట్టుందో ఆ పెట్టిని నువ్వు ముందు తను ముందుగానే పెట్టాడు కదా, మరి ఏదైతే బాక్స్ ముందు పెట్టిన సుమన్ అన్నకి నువ్వు కదా ఫెయిర్ గా నిర్ణయం ఇవ్వాలి, కానీ సంజనాకి ఎందుకు ఫెయిర్ గా తీసుకున్నావంటే, నాకు ఆ హీట్ ఆఫ్ మూమెంట్ లో సంజన గారిదే కరెక్ట్ అనుకున్నాను సార్ అంటే, సరే నువ్వు నేను కాదు కానీ ఆడియన్స్ కి పోల్ పెడదాం, ఆడియన్స్ లో నువ్వు సంచలకంగా కరెక్ట్ గా చేసావు లేదనేది వాళ్ళే నిర్ణయిస్తారంటూ ఆడియన్స్ మరి పవన్ కళ్యాణ్ సంచలకంగా కరెక్ట్ గా చేశాడు అని అంటే థమ్స్ అప్ ఇవ్వండి, అలాగే కరెక్ట్ గా చెయ్యలేదు అంటే థమ్స్ డౌన్ ఇవ్వండి అంటూ నాగార్జున పోలు పెట్టడంతో హౌస్ లో అందరూ కూడా 60% ఏమో థమ్స్ అప్ డౌన్ చేశారు, అంటే సంచలకంగా ఫెయిర్ అని, 40% సంచలకంగా బాగా చేశాడని రావడంతో రిజల్ట్ చూసేవు కదా పవన్ కళ్యాణ్, ఆడియన్స్ ఏమనుకున్నారు. సో నువ్వు నేను అనుకుంటే కాదు కదా, ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునే ముందు నువ్వు సంచాలకంగా వ్యవహరించేటప్పుడు నువ్వేవైతే రూల్స్ పెడతావో అవి మస్ట్ అండ్ షుడ్ గా పాటించాలి, లేకపోతే తనుజ చెప్పినట్టు నువ్వు అన్ఫైర్ సంచాలకవే అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున అయితే గనక పవన్ కళ్యాణ్ కి సంచలకంగా వ్యవహరించిన దానిపై గట్టిగా ఇచ్చుకొని, అలాగే తను ఏదైతే గేమ్ ఆడాడో దాని కోసం మెచ్చుకున్నాడనే చెప్పాలి. ఓకే నువ్వు గేమ్స్ బాగా ఆడతావు కదా, మరెందుకు తనుజతో ఆడలేకపోయావంటే, యాక్చువల్గా తనుజ కంటే నేనే ఆ బాక్సెస్ ముందు పెట్టాను సార్, కానీ ఆ ఫజిల్ని ఎలా పెట్టాలనేది నాకు అర్థం కాలేదు అంటే, ఇప్పటికైనా అర్థమైందా తనుజ వెరీ స్మార్ట్ అని అంటే, ఆమె ఎప్పుడు స్పాట్ చేశారంటూ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడనే చెప్పాలి. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున పవన్ కళ్యాణ్ సంచలకంగా అన్ఫెయిర్ అన్నది కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.